ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్లకే పింఛనండి. దీని గురించి వచ్చేసి మండలిలో వచ్చేసి మినిస్టర్ అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఏపీలో వచ్చేసి ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి అందరికీ కూడా 50 ఏళ్ళకి పింఛను ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చేసి మనకి హామీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో. అప్పుడు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలలో అర్హులైన వారికి 50 ఏళ్లకే పింఛను అందిస్తామని అప్పట్లో కూటమి ప్రభుత్వం అయితే మనకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హామీపై వచ్చేసి శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీలు అయితే డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ చేసినప్పుడు వచ్చేసి 50 ఏళ్లకే పింఛను ఎప్పటి నుంచి మీరు అమలు చేస్తారండి అని చెప్పి గవర్నమెంట్ని అయితే ప్రశ్నించడం జరిగింది. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చేసి ప్రతిపక్షాలకైతే సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని వారైతే చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో అయితే 50 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే మనకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు అయితే దాని మీద క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం అయితే మనకి ఒక మినిస్టర్ దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్లకు చెందిన వాళ్ళు 50 ఏళ్లకే 4000 పింఛను అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గారు అప్పట్లో మాట ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని అయితే ప్రకటించడం జరిగింది. తాజాగా 50 ఏళ్లకే పింఛను గురించి ఏపీ మంత్రి కూడా ఒక ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అటు శాసనసభలో ఇటు శాసన మండలి సమావేశాలు రెండూ జరుగుతున్నాయి. శాసనసభకు వచ్చేసి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు వచ్చేసి అనేక ప్రశ్నలతో ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాయి. ఆ ప్రశ్నల్లో వచ్చేసి ఒక ప్రశ్న 50 ఏళ్లకే పింఛను హామీని ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛను మంజూరుపైన ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా మాజీ దివంగత నేత ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తొలిసారిగా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన చాలా బాగా చేశారు అని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే గుర్తు చేశారు. తొలిసారిగా పింఛన్లు పంపిణీ మొదలుపెట్టింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని అందరూ గుర్తుంచుకోవాలని కూడా ఆయన అన్నారు. అలాగే 2014లో 1000 రూపాయలుగా ఉన్నటువంటి పింఛన్ని 2000కు పెంచామని కూడా ఆయన గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛన్లతో పాటుగా ట్రాన్స్జెండర్లు, మత్స్యకారులు కూడా పింఛన్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలపడం జరిగింది. చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తీసివేసినట్లు ఆయన విచారించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛను అందించే విషయం పైన ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నాము అని చెప్పారు. ఈ పింఛన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచామని, పెంచినటువంటి పింఛన్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. అయితే ఈ యొక్క ఎప్పుడు 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే ఆయన ఇవ్వలేదు. ఓన్లీ ప్రణాళికలు అయితే రూపుదిద్దుతున్నాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఏమి అనే డీటెయిల్స్ ఇవ్వలేదు. ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలో ఈ యొక్క పథకాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి శాసన మండలిలో అయితే ఆయన ప్రతిపక్ష పార్టీలకు అయితే వివరించడం జరిగింది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారండి.